సార్, ప్రధాని పొదుపు చేయండి అని చెప్పగానే లీడర్లంతా కాన్వాయ్ సైజ్ తగ్గించుకొని డ్రామా చేస్తున్నారు కదా. అంటే ఇంతకాలం వీళ్ళకి ఇంత పెద్ద కాన్వాయ్లు అనవసరం అని తెలియదా? అంటే ఇంతకాలం చంద్రబాబు సహా పెద్ద పెద్ద నాయకులంతా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూనే ఉన్నారంటారా? ఇదేంటంటే ప్రజలపైన భారాలు వేసటానికి ముందుగా ఒక ఒక రకంగా పొలిటికల్ జిమిక్ ఇది. అంటే మేమేం చేయలేము, మేము చేయగలిగినవన్నీ చేశాము అని. ఇప్పుడు సడన్గా మీకు ఫిబ్రవరి 28లో వార్ స్టార్ట్ అయింది. మార్చి నుంచే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగున్నాయి. ఇప్పుడు కాన్వాయిలు తగ్గించడం ఏంటి? పోనీ తగ్గించి ఉంటే మొన్న ఎలక్షన్స్ టైంలోనే తగ్గించుకొని ఉంటే కనీసం ఎంతో కొంత ఆదా అయ్యేది కదా. ఎలక్షన్స్ టైంలో వేల కార్లతో, వందల కార్లతో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు ర్యాలీలు తీశారు. ప్రైమ్ మినిస్టర్ రోడ్ షోలకు వేలాది కార్లు వాడారు. ఆఖరికి ఎన్నికల్లో గెలిచాక కూడా మే 4th రోజు పెద్ద ఎత్తున చేశారు. మే 4th మే 15కి ఏం మార్పు వచ్చింది? పొదుపు చర్యలు అప్పుడెందుకు లేవు? అంటే ఎలక్షన్ టైంలో పొదుపు చర్యలు ఉండవా? సో అందువల్ల ఇది కేవలం పొలిటికల్ సింబాలిజం. అంటే చూడు, మేము కాన్వాయిలు తగ్గించుకున్నాం, మేము బండి మీద పోయినప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి బండి మీద ఆఫీస్కి వెళ్ళారు. ఆయన బండి మీద ఆఫీస్కి వెళ్తారా? చుట్టూ భద్ర సెక్యూరిటీ కొరకు మఫ్టీలో 100 మంది బండి మీద వెళ్తుంటారు. సో అది ఇంకెక్కువ ఖర్చు అవుతుంది ఈ సింబాలిజం వల్ల. సైకిల్ మీద పోవడము, మెట్రోలో పోవడము, ఇదంతా కూడా ఎన్ని రోజులు చేస్తారు? ఇది ఒక 4 రోజులు చేస్తారు నాటకాలు. తర్వాత ఏంటి? కేవలం ప్రజలపైన భారాలు. చూడండి మీరు, ఈ పొదుపు చర్య మొదలుపెట్టి కాన్వాయిలు తగ్గించుకొని ఈ పొలిటికల్ జిమిక్స్ తర్వాత వెంటనే ₹3 పెంచారు. ఇంకా ఎక్కువ పెంచుతారు చూడండి. ఆ పెంచేతున్నప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు చూడండి, మా నుంచే మేము పొదుపు చర్యలు మొదలుపెట్టాం, కానీ ఏం చేయలేం, మా చేతిలో లేదు, ఇది తప్పనిసరి పెంచాల్సి వస్తుంది అని ప్రజల్ని భ్రమల్లో పెట్టడానికి నాయకులు వేస్తున్న ఎత్తుగడ ఇది.